వేడుకలకు మరి ఈరోజు షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకల ముఖ్య అతిథిగా వచ్చిన మన ఐల్ రమేష్ గారు, గౌరవ అధ్యక్షులు, ఫౌండర్, అదేవిధంగా ప్రభు తిప్పర్తి గారు, సీనియర్ కళాకారులు, యాక్టర్, అదేవిధంగా గణేష్, నడిమెట్ల గణేష్ గారు, నిఖిల్ చిట్ల గారు, బాబా గారు, స్వామి మన శాంత కుమార్ గారు, అదేవిధంగా మరి మిర్యాల శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా అనిల్ గారు, అదేవిధంగా ఆశీష్ రెడ్డి వచ్చినటువంటి ప్రముఖులకు, ముఖ్యులకు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి గణతంత్ర దినోత్సవం అంటే మన రాజ్యాంగం అవతరించిన రోజు 1950 ఆగస్ట్ జనవరి 26న మరి 2 సంవత్సరాల 12 నెలల 18 రోజులు భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని రచించి భారతదేశ గణతంత్రాన్ని ఆ రోజు ఆవిష్కరించినటువంటి రోజు. దానికి 7 సభ్యులు మరి దానికి ఉండగా దాన్ని వేసుకొని మరి ఈరోజు భారతదేశానికి ప్రపంచంలో ఎనలేని కీర్తి తెచ్చేటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది. ఈ రోజు భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీపడి ఈ రోజు ముందుకు తీస్తుందంటే కారణం భారత రాజ్యాంగం తప్పిస్తే వేరేటి కాదు. మరి అటువంటి విలువలు గల రాజ్యాంగం ఉన్నది కాబట్టి ఈరోజు అభివృద్ధి చెందినటువంటి దేశాల సరసన భారత్ పోటీ పడగలుగుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో భారత రాజ్యాంగాన్ని మరి గౌరవించవలసి, దాన్ని రోజు రోజుగా అభివృద్ధి దిశగా మనం తీసుకుపోవాల్సి, దాంట్లో ఇంకా వెనుకబడ్డ తరగతులు కావచ్చు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అదేవిధంగా ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా కావచ్చు, మరి వాళ్ళందరికీ మనం గుర్తించి వాళ్ళందరికీ న్యాయం జరిగి వాళ్ళు కూడా అభివృద్ధి పదంలో నడిచే విధంగా మరి భారత రాజ్యాంగానికి న్యాయం జరిగే విధంగా మరి ఇంకెన్నో ప్రణాళికలు తీసుకురావాల్సిన ఆవశ్యకత మనం ఎంతో ఉన్నది. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని కొన్ని శక్తులు నిర్వీర్యం చేయాలని, లేదా ఈరోజు భారత రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నటువంటి పరిస్థితులు వచ్చిన శక్తులకు మరి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా రానున్న కాలంలో ఉంటదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఎవరైతే భారత జై